హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్‌గా ఉంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. చాలా బావుందండి బిర్యానీ. ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీరు బయట బిర్యానీ కన్నా ఈ బిర్యానీ బావుంది అనిపిస్తుంది మీకు. ముందుగా మనం ఎలా రెడీ చేయాలో వీడియోలో చూద్దామండి. నేనైతే ముందుగా 1 కేజీ చికెను బాగా నీట్‌గా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అందులో 1 స్పూను పసుపు వేసాను. అలాగే నెక్స్ట్ అందులో 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే నెక్స్ట్ అందులో జీరా పౌడరు, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే అందులో పుదీనా ఆకులు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా దంచేసి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే నెక్స్ట్ 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులో మనం రుచికి సరిపోయేటట్టు కూడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో మనం కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కస్తూరి మెంతి వేసుకోవాలి. చికెన్ మసాలా 1 స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే మనం అందులో ముందుగా రెడీ చేసిన పెరుగును కూడా అందులో వేయాలి. చూడండి మనకి ఇలా పెరుగు ఒక 2-3 గరిటెలు అయితే సరిపోతుంది. ఇలా ముందుగా పెరుగు వేసుకోవడం వల్ల మనకి చికెన్ గ్రేవీ అనేది బాగా వస్తుంది. చికెన్ కూడా టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చికెన్ అంతా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. బాగా ముక్కలకు అంటుకుంటుంది. మనకి కారం, పెరుగు ఇవన్నీ కూడా సాల్ట్ ఇలా ముక్కలకు బాగా అంటుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది ఫ్రిడ్జ్‌లో. బాగా ముక్కలన్నీ బాగా అంటుకుంటాయి. నెక్స్ట్ మనం ముందుగా ఒక గిన్నెలో 1 కేజీ రైస్ వేసుకోవాలి. రైస్ వేసి బాగా కడిగిన తర్వాత అందులో వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానిపోతే సరిపోతుంది. నెక్స్ట్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన కళాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. కట్ చేసిన ఆనియన్స్ అన్నీ కూడా అందులో వేసి అటు ఇటు వేపుతూ ఉండాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి ఇవి. నెక్స్ట్ మనం వాటిని వేగిన తర్వాత ఒక కప్పులోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసిన చికెన్ అంతా కూడా ఈ కళాయిలో వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలి. పైన కప్పు మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకో సైడు రైస్ పెట్టుకోవాలండి. చూడండి మనం రైస్ పెట్టుకున్నాం కదా వాటరు, అందులో బాగా నానిన తర్వాత బాగా ఎసరు మరిగిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి రైస్ అంతా కూడా. ముందుగా మనం రైస్లో బిర్యానీ ఆకులు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ మసాలా ఉంటే అందులో వేసుకుంటే కొంచెం బాగుంటుంది. రైస్లో బాగా కలుస్తుంది. చూడండి అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత మనం అందులో కొంచెం రుచికి సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మన పైన ప్లేట్ మూత పెట్టుకోవాలి. బాగా దగ్గరగా ఉడుకుతుంది ఇది. మనం మధ్య మధ్యలో చికెన్ బాగా ఉడికిందో లేదో అటు ఇటు కలుపుకోవాలి. చూడండి మనం అలా కలిపిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది. చూడండి బాగా ఫ్రై అయ్యింది ఇది. ముందుగా మన రైస్ అంతా ఉడికింది కదండి, దాన్ని బాగా వార్చిన తర్వాత ఈ రైస్ అంతా కూడా మనం ఈ చికెన్లో వేయాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ని వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగా బ్రౌన్ కలర్లో వేపిన ఆనియన్స్ ముక్కలన్నీ కూడా రైస్ అంతా వేసిన తర్వాత పైన ముక్కలన్నీ వేసుకోవాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిందంటే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అలాగే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే చూడండి ఒక చిన్న గ్లాసులో 1 స్పూన్ పసుపు వేసి అందులో కొంచెం వాటర్ వేసి బాగా అటు ఇటు కలిపిన తర్వాత మనం ఈ రైస్ పైన వేసుకోవాలి. ఎందుకంటే మనకు కలర్ అనేది బాగా వస్తుంది. ఇందులో ఎటువంటి కలర్స్ వేయకుండా మనం ఓన్గా ఇలాగ తయారు చేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా మంచిది కదండి. పసుపు అనేది ఇంట్లో ఉంటుంది కనుక ఇలా వేయడం వల్ల మన కలర్ కూడా బాగా వస్తుంది. చూడండి పసుపు కలర్ కూడా బాగుంటుంది ఇది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదండి పసుపు అనేది. మనం ఎటువంటి కలర్స్ వేయకన్నా ఓన్లీ పసుపు ఒకటే వేస్తామండి అందులో. చూడండి ఇది పైన మూత పెట్టి ఓపెన్ చేసిన తర్వాత మినిమం ఒక 15 మినిట్స్ ఉండాలండి. బాగా దగ్గరగా అవుతుంది. చూడండి చాలా బాగా కనిపిస్తుంది. కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.